అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మహేష్, చీఫ్ కన్సల్టెంట్ ట్రామా ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. చాలా మంది పేషెంట్స్ ఈ నిద్రలో తెల్లవారు లేవంగానే ఈ చిన్న జాయింట్లు, ఈ చేతి మణికట్టు నొప్పులు ఫేస్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఈ చేతులు జాయింట్లన్నీ బిగిసిపోయినట్టు ఉండడం, కొంతసేపు చేతులు ఆడిచ్చి ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తే గానీ ఆ చేయి ఫ్రీ అవ్వకుండా ఉండడం, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మా ఓపీడీలో కూడా మేము రెగ్యులర్ గా ఇలాంటి కేసులు చూస్తూనే ఉంటాం. చాలా వరకు ఇది కీళ్ళవాతం అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం కదా, అదే అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఈ కీళ్ళవాతం అంటే ఏంటి? ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది జనరల్ గా బయట నుంచి వచ్చే వైరస్లు, పారాసైట్స్, బ్యాక్టీరియా ఇలాంటి ఫారెన్ బాడీస్ మీద, ఫారెన్ ఆర్గానిజమ్స్ మీద రియాక్ట్ అవ్వాల్సింది మన బాడీలో సెల్స్, మన బాడీలో టిష్యూస్ మీదే అటాక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ అనేది మన సొంత సెల్స్, మన సొంత టిష్యూస్ ని డిస్ట్రాయ్ చేయడం మొదలెడుతుందో, డ్యామేజ్ చేయడం మొదలెడుతుందో, మన జాయింట్స్, మన కండరాలు అనేవి, మన టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అసలు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అనేది మన జాయింట్ ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అని తెలుసుకోవాలంటే అసలు నార్మల్ జాయింట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మనం జాయింట్ లో ఎప్పుడైనా సరే 2 బోన్స్ అనేవి ఉంటాయి, కామన్ అది. సో ఇది ఫర్ సపోజ్ మోకాలు నీ జాయింట్ చూసుకుందాం. ఇది పైన తొడ బోను, ఇది కింద టిబియా అంటాం, కాల్లో బోన్. ఇది రెండింటికి మధ్యలో కార్టిలేజ్ అని ఒక మృదులాస్థి, స్మూత్ లైనింగ్ ఉంటుంది. దీనిపైన సైనోవియం ఒక పొర, దానిపైన క్యాప్సిల్ అని ఒక కండపొర ఉంటుంది. ఈ జాయింట్ లో కూడా సెంటర్ లో 2 లెగమెంట్స్ ఉంటాయి, క్రూషియేట్ లెగమెంట్స్ అని, సైడ్ లెగమెంట్స్ ఉంటాయి, కొల్లాటరల్ లెగమెంట్స్ అని, అండ్ ఈ మెనిస్కస్ అంటే వాషర్ లాంటివి, రబ్బర్ కోషన్ లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎఫెక్ట్ అయిందో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, వాతం అనేది క్రియేట్ అవుతుంది. అది సైనోవియం అని దీనిపైన పొర ఉంటుంది అనుకున్నాం కదా, ఆ సైనోవియం ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ సైనోవియం ఫ్లూయిడ్ ని ఎక్కువ సెక్రీట్ చేస్తుంది మామూలుగా ఉండాల్సిన దానికన్నా. దానివల్ల జాయింట్ ఉబ్బడం, జాయింట్ వాపు రావడం అవుతూ ఉంటుంది. ఈ సైనోవైటిస్ అంటాం దీన్ని మనం. దాంతో పాటు ఈ కార్టిలేజ్ ఏదైతే మృదులాస్తుందో ఇది కూడా పొట్లు పొట్లుగా ఊడి రాలిపోవడం మొదలవుతూ ఉంటుంది. దానివల్ల కూడా సైనోవైటిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఈ బోన్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది రఫ్ అయిపోతుంటాయి, బోన్ ఎరోజన్స్ అంటాం మనం. దాని తర్వాత పైన ఉండే కండపొర క్యాప్సూల్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల జాయింట్ డిఫార్మిటీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ లోపల ఏవైతే సైడ్ లో ఉండే లెగమెంట్స్ కానీ, సెంటర్ లో లెగమెంట్స్ కానీ, ఈ మెనిస్కస్ అనే వాషర్స్ కానీ, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట రొమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఓవరాల్ గా ఈ జాయింట్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఆ పైన కింద ఉండే బోన్స్ కానీ, బోన్ ఎండ్స్ కానీ, లోపల సైనోవియం కానీ, టెండాన్స్ కానీ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి కారణాలు ఒకసారి చూస్తే కనుక, ఫస్ట్ ది ఏజ్. జనరల్ గా మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 30 to 60 years ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. రెండోది జెండర్. ఫిమేల్స్ లో మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫిమేల్ టు మేల్ రేషియో తీసుకుంటే ఫిమేల్స్ లో 3 times ఎక్కువగా వస్తుంటుంది మేల్స్ కన్నా కూడా. దానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి, అది మనం ఒక సెపరేట్ వీడియోగా చేసుకున్నాం. జెనెటిక్స్. మీ చుట్టాల్లో లేదా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీ మదర్ కి గనక రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి ఉంటే గనక మీకు ఆవిడకి ఏ ఏజ్ లో అయితే ఈ కీళ్ళవాతం వచ్చిందో అదే ఏజ్ లో మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఆవిడకి ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అయిందో అదే జాయింట్ మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఎన్విరాన్మెంటల్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కానీ, లేదు పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం కదా, ఈ చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చాక ఆ నొప్పులు కీళ్ళవాతంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ వెయిట్. ఒబీస్ పీపుల్ కి రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎప్పుడైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారో మనకి జాయింట్స్ మీద లోడ్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఆ జాయింట్స్ మీద లోడ్ ఎక్కువ పడడం వల్ల మనకి జాయింట్స్ లో ఉండే కార్టిలేజ్ మీద డ్యామేజ్ గానీ, లేదు ఈ లెగమెంట్స్ మీద స్ట్రెయిన్ గానీ ఎక్కువ అవుతుంది. దానివల్ల చిన్న చిన్న దెబ్బలకు కూడా కార్టిలేజ్ అనేది పొట్లుగా ఊడిపోయి ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం, అండ్ ఆల్సో లెగమెంట్స్ చిన్న చిన్న స్ట్రెయిన్ కూడా లెగమెంట్స్ టేర్ అవడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో. మనం ఈ బోన్స్ అండ్ జాయింట్స్ ని హెల్దీగా ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మందే ఒక వీడియో ఉంది, టిప్స్ ఫర్ హెల్దీ బోన్స్ అండ్ జాయింట్స్ అని. దాని లింక్ ఇక్కడ ఐకార్డ్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ డైట్. ఈ రెడ్ మీట్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కనుక ఈ రెడ్ మీట్ కానీ, లేదా చేపలు, రొయ్యలు ఇలాంటివి, అండ్ ఆల్సో షుగర్స్, ఈ కొలెస్ట్రాల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తినే వాళ్ళలో ఈ వెయిట్ ఆటోమేటిక్ గా గెయిన్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళలో ఈ వాతం కానీ, కీళ్ళవాతం, మెయిన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి విటమిన్ సి తక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ విటమిన్ సి అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఈ విటమిన్ సి ఇంటేక్ తగ్గిందో, సో మన బాడీ ఇమ్యూనిటీ గానీ, ఆ ఫైటింగ్ నేచర్ గానీ తగ్గిపోయి ఈ వాతం నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గౌట్ అనేది కూడా ఒక రకమైన వాతం నొప్పులే. దాని గురించి కూడా మన ఛానల్లో ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. దాని లింక్ ఇక్కడ ఐకార్డ్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో వాచ్ చేయండి. ఇప్పుడు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మెయిన్ గా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఈ స్మాల్ జాయింట్స్ అంటే చేతుల్లో చిన్న జాయింట్లు కానీ, మణికట్టు కానీ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ జాయింట్ పెయిన్స్ తో పాటు జాయింట్లు వాపులు వస్తూ ఉంటాయి, స్వెల్లింగ్. దాని తర్వాత
ఆ జాయింట్ ఎర్రగా అవడం, వాపు రావడం, ముట్టుకుంటే నొప్పిగా ఉండడం, టెండర్నెస్, బైలాటరల్ ఉంటుంది ఎక్కువగా, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దాంతోపాటు ఈ స్మాల్ జాయింట్స్ తో పాటు మోకాళ్ళు, మడాలు, ఈ జాయింట్స్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. మరొకటి ఈ జాయింట్ పెయిన్స్ తో పాటు ఇంకో ముఖ్యమైన కంప్లైంట్ స్టిఫ్నెస్, అంటే నిద్రలో గానీ తెల్లారు లేచేటప్పటికి కానీ వాళ్ళకి జాయింట్స్ అన్ని పట్టేసినట్టు అయిపోతుంటాయి. చేతులు బిగిసిపోయినట్టు అయిపోయి జాయింట్స్, వాళ్ళకి ఏది మూవ్మెంట్ ఫ్రీగా ఉండదు. దాని తర్వాత ఏ పని చేయడానికి వాళ్ళకి సహకరించదు బాడీ. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇది వేళ్ళు ఆడిస్తే గానీ వాళ్ళ చేతులు ఫ్రీ అవ్వవు. అప్పటిదాకా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ మోకాళ్ళని ఎఫెక్ట్ చేస్తుందో మోకాళ్ళ జాయింట్లు కూడా అరుగుదలయ్యి మోకాళ్ళ నొప్పులు అవి స్టార్ట్ అవుతుంటాయి. మోకాళ్ళ జాయింట్ వాపు వస్తూ ఉంటుంది, ఎర్రగా అవడం గానీ, మోకాళ్ళు నీరు చేరడం గానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. జనరల్ గా చాలా మందికి వయసు వల్ల వచ్చే మోకాళ్ళ అరుగుదల అంటే ఆస్టియోఆర్థరైటిస్ లో లోపల వైపు ఎక్కువ అరుగుతూ ఉంటుంది మోకాలు, కానీ ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళ మటుకు బయట వైపు ఎక్కువ అరుగుతూ ఉంటుంది మోకాలు. అంటే నాక్ నీస్ అంటాం. అంటే మోకాలు దగ్గరగా ఉంటాయి, పాదాలు మాత్రం బయటకు ఉంటాయి అన్నమాట. ఇంకొంతమందిలో ఈ చర్మం కింద నాడ్యూల్స్ అంటూ ఉంటాం, రొమటాయిడ్ నాడ్యూల్స్, అలాంటి ముద్దలుగా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొంతమందిలో రేర్ గా టైర్డ్నెస్, అంటే ఊరికే నీరసపడిపోవడం, ఫెటిగ్, ఊరికే ఒళ్ళంతా అలసత్వంగా ఉండడం, అండ్ డ్రై ఐస్, కళ్ళు ఎండిపోతూ ఉంటాయి, ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇలాంటి రేర్ కంప్లైంట్స్ కూడా చూస్తూ ఉంటాం మేము. డయాగ్నోసిస్, అసలు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఫస్ట్ క్లినికల్ గా మనం పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాం, హిస్టరీ తీసుకుంటాం. ఫస్ట్ వాళ్ళకి ఎప్పటి నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, అండ్ ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, అండ్ క్లినికల్ గా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ జాయింట్స్ ఏమైనా వాపు ఉన్నాయా, ఏ జాయింట్స్ లో టెండర్నెస్ ఉంది, ఆ జాయింట్స్ ఏమైనా వంకర వచ్చేస్తున్నాయా, ఇవన్నీ కూడా చూస్తాం మనం. దాంతో పాటు కొన్ని బ్లడ్ టెస్టులు చేయిస్తాం, రొటీన్ బ్లడ్ టెస్టులు. వాటితో పాటు స్పెషల్ బ్లడ్ టెస్టులు కొన్ని ఉంటాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అని, ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం, అండ్ యాంటీ-సిసిపి ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి. ఈ 2 టెస్టులు చేయిస్తాం. వీటిలో మనకి కీళ్ళవాతం ఉందా లేదా అనేది మనకి 80 to 90% తెలిసిపోతుంది అన్నమాట ఈ బ్లడ్ టెస్టుల్లో. ఇంకొకటి ఎక్స్రే తీస్తాం. వాళ్ళు ఏదైతే జాయింట్ పెయిన్స్ చెప్తున్నారో ఆ జాయింట్ కి ఎక్స్రే తీస్తాం. దాంట్లో మనకి ఆ బోన్ ఏమన్నా ఆస్టియోపీనియా అంటే ఆస్టియోపోరోసిస్ టైప్ ఏమైనా ఉందా, బోన్ వీక్ అవుతుందా, అండ్ ఆల్సో బోన్ ఎరోజన్స్, అంటే బోన్ ఎండ్ అనేది అరిగిపోయినట్టు అయిపోయి ఎక్స్ట్రా గ్రోత్ ఆస్టియోఫైట్స్ ఏమైనా పెరుగుతున్నాయా, అండ్ ఆల్సో ఒకవేళ మోకాలు గానీ, హిప్ జాయింట్ గానీ, ఇలా లార్జ్ జాయింట్స్ ఏమైనా ఉంటే కనుక ఆర్థరైటిస్ ఏమైనా స్టార్ట్ అవుతుందా, ఈ రిస్ట్ లో గానీ, ఈ కార్పల్ బోన్స్ అంటాం, ఈ ఐపీ ఇంటర్ఫారెంజియల్ జాయింట్స్ అంటాం, వీటిలో ఏమైనా ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందా, ఇవన్నీ కూడా చూసుకుంటాం మనం ఎక్స్రేలో. ఇంకొకటి పేషెంట్ కి ఎన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, అవి స్మాల్ జాయింట్సా, లార్జ్ జాయింట్సా, అండ్ ఆల్సో బ్లడ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి, డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అంటే 6 weeks లోపు ఉన్నాయా, 6 weeks తర్వాత ఉన్నాయా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మనం యూలర్ క్రైటీరియా అని చూస్తాం. దాంట్లో 12 points మనకు స్కోర్ లాగా ఇస్తాం. 6 points కన్నా ఎక్కువగా స్కోర్ వస్తే మటుకు దాన్ని కీళ్ళవాతం ఉన్నట్టుగా మనం కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అయినప్పుడు మనం వాటి మేనేజ్మెంట్ ఎలాగో చూద్దాం. ఫ్లేర్ అప్ అంటే ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్, టెండర్నెస్, స్టిఫ్నెస్ ఇవన్నీ ఉన్నాయో అవి సడన్ గా ఒక్కోసారి పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కువగా చలికాలంలో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఫ్లేర్ అప్స్ అంటాం. ఇంకా ఎప్పుడు పెరుగుతాయి ఈ ఫ్లేర్ అప్స్ అంటే కనుక పేషెంట్ కి ఏమన్నా జ్వరం గానీ, ఇన్ఫెక్షన్ గానీ, లేదు ఏమైనా సర్జరీ అయినా, ఏమైనా దెబ్బ తగిలినా, ఇలాంటప్పుడు ఈ సిమ్టమ్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సిమ్టమ్స్ పెరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక ఫస్ట్ పాయింట్, మెడిసిన్స్ ఆపకూడదు. ఏవైతే మనం ఆల్రెడీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కోర్స్ వాడుతున్నామో అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. దాంతో పాటు ఈ జాయింట్ అనేది కూడా అలా ఐడిల్ గా ఖాళీగా వదిలేస్తే ఇంకా స్టిఫ్ అయిపోయి ఇంకా బిగిసిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉండాలి. ఒకవేళ హ్యాండ్ జాయింట్స్ అయితే కనుక స్మైలీ బాల్ లాంటిది నొక్కుంటూ చేసుకోవడం కానీ, మోకాల్ జాయింట్స్ అయితే కనుక మోకాల్ మూవ్మెంట్స్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడం, అండ్ ఆల్సో ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటే కనుక హాట్ ప్యాక్ కానీ, కోల్డ్ ప్యాక్ కానీ పెట్టుకోవడం. అంటే హాట్ ప్యాక్ అనేది దీర్ఘకాలికంగా నొప్పి ఉన్నప్పుడు వాడతాం. కోల్డ్ ప్యాక్ అనేది జనరల్ గా ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదన్నా ఎక్కువ నడిచాము, ఎక్కువ మెట్లు ఎక్కి దిగాము, అప్పుడు ఏమైనా జాయింట్ నొప్పి ఎక్కువ వస్తుంది, వాపు ఎక్కువ వస్తుంది, అలాంటప్పుడు మనం కోల్డ్ ప్యాక్ వాడతాం అన్నమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేయడం వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, ఆ జాయింట్ యొక్క మజిల్ స్ట్రెంత్ ని పెంచుతుంది, దాని తర్వాత జాయింట్ లూబ్రికేషన్ పెంచుతుంది, ఆ జాయింట్ మూవ్మెంట్స్ ని కూడా పెంచుతుంది. దాంతో పాటు ఆ జాయింట్ స్టిఫ్ అయిపోయే అవకాశం కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఆల్సో మన బాడీ వెయిట్ కూడా తగ్గించే అవకాశం ఉంది ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటాం. ఎప్పుడైతే మన బాడీ వెయిట్ తగ్గిందో మనకి కార్టిలేజ్ మీద, జాయింట్స్ మీద, టెండాన్స్ మీద, లిగమెంట్స్ మీద అన్నిటి మీద స్ట్రెయిన్ తగ్గుతుంది అనమాట. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ కీళ్ళవాతం వల్ల కొంతమందికి ఆల్రెడీ జాయింట్లు నొప్పులు వస్తూ ఉంటాయి, మోకాలు నొప్పులు కానీ, తుంటి నొప్పులు కానీ, మడాల నొప్పులు కానీ. వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, మరి డాక్టర్ గారు మాకు ఆల్రెడీ నొప్పులు ఉన్నాయి, మేమేం చేయాలి? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ బదులు కావాలంటే సైక్లింగ్ చేసుకోవచ్చు, యోగా లాంటివి చేసుకోవచ్చు, లేదు స్విమ్మింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అండ్ హైడ్రోథెరపీ అని మధ్య బాగా లేటెస్ట్ గా ఫేమస్ అవుతుంది. అండ్ ఈ హైడ్రోథెరపీ అంటే ఏంటంటే మనకి వార్మ్ వాటర్ పూల్స్ ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటారు. అప్పుడు వాటర్ బోయెన్సీ వల్ల మనకి జాయింట్స్ మీద లోడ్ తగ్గుతుంది అనమాట. దాంతో పాటు మనకి ఈ జాయింట్
పెయిన్స్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఒకే పొజిషన్ లో ఒకే పోస్చర్ లో ఎక్కువసేపు కూర్చోవడం అనేది మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ ప్రొఫెషన్ పరంగా ఎక్కువసేపు కూర్చుని చేసే జాబ్ లో ఉంటారో అండ్ డెస్క్ జాబ్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ లో ఉంటూ ఉంటారు. అండ్ ఆల్సో ఎక్కువసేపు అలా కూర్చుని ఉండడం వల్ల ఒకటి ఒబెసిటీ వస్తుంది, రెండు బ్యాక్ పెయిన్ అండ్ మిగతా జాయింట్స్ పెయిన్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు జనరల్ గా 45 minutes to 1 hour ఒకసారి చిన్న బ్రేక్ లాగా తీసుకుని ఒక 5 to 10 minutes చిన్న ఆఫీస్ లోనే రౌండ్ లాగా వేయడం కానీ లేకపోతే లేచి బాడీ స్ట్రెచ్ చేయడం కానీ చేసుకుంటూ ఉంటే కనుక మనకి జాయింట్స్ అండ్ మిగతా టెండాన్స్ అవి స్టిఫ్ అయ్యే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో మనకి మెడికల్ ట్రీట్మెంట్ చాలా వరకు సరిపోతుంది. మెడికల్ ట్రీట్మెంట్ మనం ఏం చేస్తాం అంటే కనుక ఫస్ట్ ఎనసైడ్స్, మామూలుగా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, వాటితో స్టార్ట్ చేస్తాం. వాటి పవర్ సరిపోవట్లేదు అంటే కనుక మనం లోడో స్టెరాయిడ్స్ అవి కొన్ని రోజులు పెట్టాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ స్టెరాయిడ్స్ అవి ఏంటంటే మనకి బాడీలో జాయింట్స్ లో వాతాన్ని కొంచెం తగ్గించి పెయిన్ అండ్ మిగతా సిమ్టమ్స్ కూడా తగ్గించగలవు. ఈ స్టెరాయిడ్స్ తో పాటు DMARDs అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్. ఇవి మనకి బాడీలో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మన బాడీలో జాయింట్స్ ని, టెండాన్స్ ని, సైనోవియం ని, మిగతా టిష్యూస్ ని డిస్ట్రాయ్ చేస్తుందో ఆ డిస్ట్రాయ్ చేయనీయకుండా కాపాడతాయి అన్నమాట. దీంట్లో మనకి టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్ గా ఎక్కువ వాడేది మెథోట్రెక్సైడ్ అంటాం, హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటాం, సల్ఫాసాలజిన్ అంటాం. ఇలాంటి డ్రగ్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం డిమార్ట్స్ లో. మనకి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అన్నాం కదా, అది పనిచేయడానికి మనకు కనీసం 2 to 3 months పడుతుంది వాటి ఎఫెక్ట్ తెలియడానికి. కాబట్టి ఇవి పనిచేయట్లేదు అనుకోకూడదు అనమాట. సో ఈ 2 to 3 months మనం వాటిని కంటిన్యూగా వాడుతూ ఉంటే 2 to 3 months తర్వాత వాటి ఎఫెక్ట్ అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ లో లైఫ్ లాంగ్ ఈ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. ఏది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మళ్ళీ పెరగకుండా ఉండడానికి, దాని సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంచడానికి, ఆ డిసీజ్ యాక్టివిటీ అనేది కంట్రోల్లో ఉంచడానికి, జాయింట్ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉండడానికి. జనరల్ గా మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేస్తాం, లివర్ టెస్ట్లు కానీ, కిడ్నీ టెస్ట్లు కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ. ఎందుకంటే ఈ బ్లడ్ టెస్ట్లు కొన్ని ఈ మందుల వల్ల ఆల్టర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో లివర్, కిడ్నీ అనేవి స్కాన్ లో బాగానే ఉన్నాయి అన్ని చూసుకున్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది మనకు సేఫ్ సైడ్ అన్నమాట. కొంతమంది పేషెంట్స్ లో ఈ మోకాల్ లాంటి జాయింట్స్ లో కొంచెం వాపు ఎక్కువగా ఉంది, నీరు ఎక్కువ పట్టింది అంటే కనుక మనం నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొంతమందిలో బాగా సివియర్ పెయిన్ గా ఉంది అంటే కనుక స్టెరాయిడ్ ఇంజెక్షన్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది, మోకాల్లో కానీ భుజంలో కానీ. అలా ఇస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అది వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అన్నమాట. ఇంకా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామని చూసుకుంటే కనుక ఇండికేషన్స్ ఏమేంటి అంటే, ఒకటి పెయిన్ రిలీఫ్ కి, రెండు జాయింట్ లో డిఫార్మిటీ వస్తే కనుక అది కరెక్షన్ చేయడానికి, మూడోది ఆ జాయింట్ ఏదైతే మనకి డిఫార్మిటీ వల్ల కానీ పెయిన్ వల్ల కానీ మనం యూస్ చేసుకోవడానికి లేకుండా అయిందో దాని జాయింట్ ఎబిలిటీ పెంచడానికి అండ్ ఆల్సో జాయింట్ ఫంక్షన్ పెంచడానికి మనం సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా ఒకవేళ మోకాలు ఇలాంటి పెద్ద జాయింట్స్ ఏమైనా ఇబ్బంది అయితే కనుక మోకాల్లో సైనోవియం అనేది బాగా వాతం గురైందంటే సైనోవెక్టమీ అని కానీ, లేదు ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ అంతా అరిగిపోయింది, ఎముక రాసుకుంటోంది అన్నప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కానీ, లేదు ఆర్థ్రోస్కోపీ ఆపరేషన్ ఏమైనా అవసరమైనప్పుడు మనకు ఆర్థ్రోస్కోపీ ద్వారా సైనోవెక్టమీ కానీ, లేదు లిగమెంట్స్ ఏమైనా తెగినప్పుడు లిగమెంట్ ఆపరేషన్ కానీ, ఇలాంటివి చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఎడిక్వేట్ స్లీప్ ఒకటి ఉండాలి. మనకి జనరల్ గా రొటీన్ గా 6 to 8 hours మినిమం రోజుకి స్లీప్ ఉండాలి. దీంతో మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, వాతం వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. బాడీకి సరిపడా రెస్ట్ వచ్చి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు అవుతుంది. దాంతో పాటు వెయిట్ రిడక్షన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. బాడీలో 1 kg వెయిట్ మనం తగ్గగలిగాము, మన జాయింట్స్ మీద, మోకాల్ జాయింట్స్ మీద అయితే 4 to 5 kgs లోడ్ తగ్గుతుంది. అండ్ యాంకిల్ జాయింట్స్ మీద ఒక 8 kgs వరకు, 8 times వరకు లోడ్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వెయిట్ తగ్గిందో మన జాయింట్స్ మీద లోడ్ కానీ, కార్టిలేజ్, టెండాన్స్, లిగమెంట్స్ అన్నిటి మీద కూడా లోడ్ తగ్గినప్పుడు అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి కూడా కొంచెం దూరంగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే స్మోకింగ్ అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, దానివల్ల బాడీలో వాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు డైట్ అనేది కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో చాలా ముఖ్య భాగం పోషిస్తుంది. మెయిన్ గా మనం తీసుకోవాల్సిన డైట్ చూసుకుంటే కనుక విటమిన్ సి రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే బెర్రీస్ కానీ, నిమ్మ, నారింజ, గోవా ఇలాంటివి, ఆరెంజెస్ ఇలాంటివి కానీ, లేదు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేది తీసుకుంటూ ఉండి, కాల్షియం అండ్ డి విటమిన్ కూడా ఎక్కువగా ఉండే ఫుడ్స్ మనకంటే పాలు, ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి మనం హెల్దీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మన బాడీలో వాతం, ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ అంటే కొల్లాజన్ కానీ, విటమిన్ సి సప్లిమెంట్స్ కానీ, హైల్యూరోనిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ ఇవి తీసుకుంటుంటే మన జాయింట్స్ లో అరుగుదల అనేది కూడా త్వరగా ప్రోగ్రెస్ అవ్వకుండా కొంచెం ఎక్కువ రోజులు సేఫ్ గా ఉంటాయి. ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ యాక్టివ్ గా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలరు. ఈ DMARDs అంటే డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసీజ్ మాడిఫైయింగ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ చేసి ఈ డిఫార్మిటీస్ ప్రోగ్రెస్ అవ్వకుండా, జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడగలుగుతున్నాయి. మనం చేయగలిగిందల్లా ఆ డిసీజ్ ని
కంట్రోల్లో ఉంచుకోవడం. దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే సిమ్టమ్స్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతున్నాయి అనిపిస్తుందో వెంటనే మీ దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ గానీ రుమటాలజిస్ట్ గానీ కలిస్తే వాళ్ళు మిమ్మల్ని క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి బ్లడ్ టెస్టులు చేయించి మీకు రుమటాలజిస్ట్ ఉందా లేదా, ఉంటే దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గ్యారంటీగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మేము మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.